హాయ్ హలో బొబ్బట్లు హోళిగలు భక్ష్యాలు పేర్లు వేరైనా పదార్థం అయితే ఒకటే కదండి. సో వేడివేడిగా బొబ్బట్లు తినాలని ఎవరికి అనిపించదు. మేము కూడా సింహాచలం నుండి హనుమంతవాక వెళ్ళే దారిలో వేడివేడి బొబ్బట్లు తినాలని మాకు కూడా అనిపించింది. సో వెళ్తూ ఉంటే వెళ్ళే దారి మధ్యలో తాపేశ్వరం వారి లక్ష్మీ నరసింహ హోమ్ ఫుడ్స్ అయితే మాకు కనిపించింది. అక్కడ లైవ్లోనే బొబ్బట్లు చేస్తున్నారు. సో ఆ నీటి వాసన తగిలి మేమైతే అక్కడే ఆగిపోయాము. సరే వెళ్ళి తిందామని అక్కడికైతే వెళ్ళి ఆగామండి. అక్కడ లైవ్లోనే బొబ్బట్లు ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. మాకైతే చాలా బాగా అనిపించింది. వేడివేడి బొబ్బట్లు తింటుంటే ఆ మజానే వేరు కదండి. సో మేము కూడా అక్కడ తినాలని చెప్పేసి ఒక పావు కేజీ బొబ్బట్లు అయితే తీసుకున్నామండి. పావు కేజీ వచ్చి 60 రూపీస్, 6 పీసెస్ వచ్చినాయి కౌంట్ చేస్తే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేతితో చేశారు. అన్నీ హోమ్ ఫుడ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. స్నాక్స్ స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా చేశారు. పైన చాలా పల్చుగా వచ్చిందనమాట. లోపల స్టఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు చాలా అంటే చాలా కమ్మగా ఉంది, టేస్టీగా ఉందండి. సో మేము అక్కడే తీసుకొని అయితే అక్కడే తినడం జరిగింది వేడివేడిగా చల్లని గాలిలోని. ఒకసారి ఆ టేస్ట్ చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారండి. వీళ్ళ అడ్రస్ వచ్చి అడవివరం శివాలయం గుడి పక్కన అనమాట, సింహాచలము. బొబ్బట్టు మాత్రం సూపర్గా ఉంది.